మరి ఇద్దరు కలిసి ఇప్పుడు అందరూ చేస్తున్నారు. కానీ ఇటువైపు ఒక పొలం ఉంటే వీళ్ళు పొలం ఉంటే అటువైపు ప్రారంభంలో నుంచి వాళ్ళ పొలం ప్రారంభంలో నుంచి ఏం చెప్తున్నానంటే అసలు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వాళ్ళు ఎంతో కష్ట పరిస్థితుల్లో కూడా మరి ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో ఎదుర్కొన్నారు కదా, ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి వాళ్ళు మందిరం ఉన్న ఇక్కడ ఎన్నో ఎదుర్కోవాలని పరిస్థితులు వచ్చాయి, ఎదుర్కొనేటువంటి పరిస్థితులు. వాళ్ళు అన్నీ కూడా సగించి మందిరం కోసం ఎంతో ప్రయాసపడాలి. రూపిస్తూ వాళ్ళ దేవుడు దీవించుగా ఇటువైపు లక్ష్మక్క అసలు ప్రతి నెల ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఉన్నారు మందిరం కోసం. నేను చెప్పలేను, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మరి గత నెలలో కూడా మనకి గుర్తాలు లేవంటే ఎంత కష్టపడుతుందో నాకు తెలియదు. కానీ ఆ ప్రయాసం ఏదో ఒకటి మందిరం కోసం చేయాలి. అసలు వాళ్ళ త్యాగ హృదయం నేను ఇంకా వాళ్ళని బట్టి నాకు కూడా వాళ్ళ ప్రేరణ ఇంకా చేయాలి. ఆరోగ్య సందర్భంగా పనులు చేయాలి, దేవుడి కోసం పని చేయాలి చూపిస్తాను. అలాంటి వారు బట్టి ఎంతో ఆశీర్వాదం. మన కలవనాక రావలేదు, కానీ అంత మందిరం కోసం ఎంత ప్రయాసపడిందంటే ఎంతో మరి మందిరం కోసం ఇచ్చింది కలవనాక. వాళ్ళ బరువులు పెరుగుకుంటూ నాకు నిజంగా చాలా వింతగా ఉంటుంది. మనీ అంతా చేర్చి మరి మందిరం కోసం ఇచ్చారు. ప్రభుత్వం మేమందరం మర్చిపోలేము. ప్రభుత్వం మహిమ. వారి పిల్లలు చూడండి, ఏదైనా వీళ్ళందరూ ఆశీర్వాదంగా ఉన్నారు, మందిరంలో వాడబడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రభు కోసం మనం ఏం చేసినా అది వ్యర్థంగా మన పిల్లలకి ఆశీర్వాదం ఉంటుంది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి, ఎంత గొప్ప దేవుడు. మీ అందరి కుటుంబాలు, మీ అందరి కుటుంబాలు భర్తతో పాటు సంతోషపడతారు. లక్ష్మణ వాళ్ళ కుటుంబం ఏమండి, మీ భర్త, మీ పిల్లలు అందరూ వస్తే నాకు ఆశ ప్రతి వారం నా పిల్లలతో పాటు రావాలి మందిరానికి. కానీ కొన్ని మరి అవతవకలు బట్టి కొన్ని కష్టాలు పెట్టాలైపోతుంది. ప్రభుత్వం ఆయన ఆ బాధ్యత మీ అందరికీ ఇచ్చారు. నేను చూసిన మరి ఎంతో ఆశీర్వాదం ప్రభుత్వం. చాలామంది చెప్పుకోవచ్చు, మరి తెలియని రీతిలో మందిరం కోసం ప్రయాసపడుతున్నటువంటి కొన్ని మంది ఉన్నారు. అందులో లావణ్య అది అన్నీ తను నాది అనేటువంటి ఆలోచనతో ఆన్లైన్ పేరు కానీ ప్రతిదీ తెప్పిస్తూ ఉన్నాను. ఇలా కొన్ని మంది ఒకవైపు ఏమంది పిల్లల ఆరాధన ఇలా చాలా జరుగుతున్నాయి పుస్తకంలో. మీ అందరి ప్రయాసం ఇప్పటివరకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరాన్ని దీవించబోతున్నాడు. స్తోత్రం. ఇంకా గొప్ప ఒక శుభవార్త తెలియపరుస్తున్నాం. ఈ ఒక నెల, ఈ నెల తర్వాత ప్రతిదీ ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్ చేసాం. అన్ని కార్యక్రమాలు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. పుస్తకం ఆన్లైన్లో జరుగుతాయి. చక్కగా మందిరం కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. వర్షిప్ అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. వీటన్నిటి కోసం ప్రార్థన చేయండి. నేను నా వల్ల అయిన ప్రయాసం, నా వల్ల అయినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మరి తీసుకున్నాను. ప్రభుత్వ మహిమ మీకు తెలియదు, కానీ సంఘ భద్రత కూడా తెలియదు. కానీ నేను పడుతున్న ఈ ప్రయాసం ఏదో నా సొంత కుటుంబం కోసం కాదు, నా మరి ఆదాయం కోసం కాదు, మీ అందరి క్షేమం కోసం, మీ అందరి యొక్క కుటుంబాలు బలపడాలని, మీ పిల్లలు ఆత్మీయంగా వర్తిల్లాలని ఇవన్నీ కూడా చేస్తున్నాం. ప్రభుత్వ స్తోత్రం. దానికోసం ప్రార్థన చేయండి. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సరే, మరి వాక్య పరిచర్య ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. వీరికి ఈ నెల ఒకటే, వచ్చే ఈ నెలానికి ఒక నెల మీకు ఉంది. తర్వాత నెల నుంచి నెక్స్ట్ సంవత్సరం నుంచి చాలా బాధ్యతలు ఉంటాయి. నేను చెప్తాను ఏమని. వీరికి ఒక పద్ధతి, వాళ్ళు ఎట్లా ఉండబోతారో, వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయో, వాళ్ళకి ఎవరు లోబడాలో ఇవన్నీ చదివి చూపిస్తాను. ఎందుకనగా ఇక మన మందిలో నేను చాలా బాగా చెప్పా, ఇది రిజిస్టర్ చేయబడింది, ఎవరేం చేయలేదు. నేను చెప్తున్నాను, నేను బారాంపల్లిని చెప్తున్నా, ఇది రిజిస్టర్ చేయబడి ఈ సమస్తం మంచిగా జరుగుతున్నాయి. ఇక రాబోయే దినాలలో ప్రతిదీ అన్ని క్రమక్రమంగా జరుగుతాయి. సరేనా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, పెద్దలు నియమించుకోవడం కానీ, స్త్రీ మీరు కూడా నియమనం, మీకు కూడా లెటర్ పెట్టిస్తాం. అందరూ లెటర్ పెడతాం, మీ దగ్గర సంతకం తీసుకుంటాం. స్త్రీ నియమించడం కూడా, పరిచారికుడు మళ్ళించేటువంటి వాళ్ళు, ఇవన్నీ క్రమక్రమంగా జరుగుతాయి. అందులో ఏ క్రోధం, ఏ బలహీనత ఉండదు. ఇంకొక మాట చెప్తాం ఏంటంటే,
ఇయర్లీ వన్స్ అది కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఇయర్లీ వన్స్ కొత్తవి సరే అన్నీ వస్తాయి. ఇవన్నీ జరగబోయేటువంటి కార్యక్రమాలు చాలా ప్లాన్ ఉంది. దేవుడు మన మందిరాన్ని దీవించాలి, మీ పిల్లల్ని ఆశీర్వదించాలి, అనేకుడికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచాలి. ఒక స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దానికోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మన ఉద్యోగ సభలు ఉన్నాయి, దానికోసం ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం మహా ఘనంగా మనం ఈ సభలను జరిపించుకొని ఆశపడుతున్నాం. వార్షికోత్సవాన్ని దాని కొరకు దయతో మీ అందరూ వ్యక్తిగత ప్రార్థనలో గుర్తించుకొని ప్రార్థన చేయండి. దాంతోపాటు మరి ప్రయాసపడండి. ముందు డబ్బు సహాయం తర్వాత విషయం. మీరు దయతో ప్రయాసపడండి. దానికటువంటి ప్రయాసం మీరు కలిగి ఉండాలి. మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సరే ప్రార్థన చేసుకుందాం. ఆయన ప్రార్థన చేస్తాడు. తదుపరి మనం దేవుడి వాక్యాన్ని ప్రే చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అత్యంత కృపా కలిగిన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నాం మా తండ్రి. నా యేసయ్య సమస్త మీ దేవ, ఇదిగో నా తండ్రి ఆది అంతమే సెలవిచ్చే దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయనా తండ్రి, ఇదిగో నాయనా ఈ రోజునైనా నీ మందిరంలో చేరినైనా నేను ప్రార్థించుటకు, నేను స్థుతించుటకు, నేను కనపరచడం నాయనా నాకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నాయనా నీకు స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి నాయనా, ఇదిగో నాయన చిన్న మంది చేరిన నేను ప్రార్థిస్తున్నామంటే అది మీ చిత్తము, మీ కృప, మీ అనురాగమేనా తండ్రి. అయ్యా నశించిపోతున్న బిడ్డలైనా ఆదరించి హక్కు చేసుకుని సేదరించి దేవానికి స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నామయ్యా. అయ్యా ఈ చిన్న మందిగానైనా బాబునైనా బలమైన కాపురించి దేవానికి స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నామయ్యా. అయ్యా కాపుని బాగుంటేనే మందు బాగుంటుంది సెలవించి దేవానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా ఈ చిన్న మందిగానైనా నువ్వునైనా బాబునైనా మంచి కాపురించేందుకైనా నీ కోటాని కోటి స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నామయ్యా. అయ్యా ఒక్క గొర్రె తప్పిపోయినా 99 గొర్రెలు పెట్టి ఒక్క గొర్రె కోసం మంది కాపురం తండ్రి. అలాంటి కాపురం మాకు మా సంఘానికి ఇచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నామయ్యా. అయ్యా పుట్టుబడిన తండ్రి నాయనా మా సంఘమైనా రోజు రోజునైనా అభివృద్ధికి సహాయం తెచ్చిన తండ్రి. ఇదిగో ఎంతమంది అయితే రాలేదైనా ప్రతి ఒక్కడినైనా వెంటి తండ్రి సహాయం తెచ్చిన అయ్యా. చిన్నమంది ప్రతి బిడ్డల సత్యలు లేపయ్యా, ప్రతి ఒక్క బిడ్డల కలయిక లేపయ్యా, ప్రతి ఒక్క బిడ్డల ఆత్మవిశ్వాసం లేపయ్యా, ప్రతి ఒక్క బిడ్డల నీ మందిరానికి వేగిరి పడడానికి సహాయం తెచ్చిన తండ్రి. అయ్యా మొట్టమొదటిగా నీ యందు భయభక్తులు సహాయం తెచ్చి అయ్యా ఆదివారం వస్తున్నాడు ఆయన తరబడితే మందిరానికి పోవాలని సభలో ఆత్మీయులు ప్రతి ఒక్క పుట్టికైనా మీరు పుట్టించిన తండ్రి. అయ్యా సమస్త విరిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డలైనా నిప్పులైనా కడిగినవ్వండి, నిప్పుకులుగా తయారు చేయాలి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలైనా ప్రార్థన పనులుగా సిద్ధపరచిన తండ్రి. అయ్యా మా ప్రార్థనలో విశ్వాసం లేదేమో తండ్రి. అయ్యా విశ్వాసం లేకపోతే అయినా మాకు విశ్వాసం ప్రార్థనలు దయచేయాలి తండ్రి. తండ్రి ఏసయ్యా మీరు ప్రచారం చేసినప్పుడు అయినా కుష్టిలో వచ్చయ్యా మీ చిత్తమైతే నన్ను దయం చేయమన్నప్పుడు నీకు విశ్వాసం ఉంటే సొంతపరచాలి దేవుడు. నువ్వు ఎక్కడ చెప్పకు, నువ్వు సాక్షి వచ్చి దేవాలయ్యా. అలాంటి సాక్షులైనా నేను మా సంఘం మొత్తం కలిసినైనా ప్రతి కాలం చెప్పుడు సహాయం చేయ అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రార్థన ప్రపంచమచ్చిన తండ్రి. అయ్యా నీ బంగారు పాదాలు పట్టుకొని బతుకులాడుతున్నావయ్యా. అయ్యా ఏ బిడ్డ ఏ సమస్యతో వచ్చిన తండ్రి సమస్య తీర్చేదేవానికి స్తోత్రం అయ్యా. అడుగుడు నీ వద్దు ఇచ్చుడు నా వద్ద సర్వించే దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా నీ బంగారు పాదాలు పట్టుకొని నడుచున్నావు తండ్రి. అయ్యా రమో నాయనా నాయన సొంత వాస్తవులు నాయన సహాయం తెచ్చేదా తండ్రి. అయ్యా మేము ప్రార్థించేవాడు కానీ ఏం చేయవాడు నాయన. అయ్యా ప్రతి ఒక్కడు నాయన బాలు దాన్ని ప్రార్థించి సహాయం తెచ్చేయ్యా. అయ్యా సభలైనా నాయన సొంత సభలైనా చుట్టుపక్కల పొలాల మందిరంలో బాగా ఘనంగా నిర్మించడం సహాయం తెచ్చేయ్యా. అయ్యా మా చిత్తముగా దయాన్ని చిత్తమరా తండ్రి. అయ్యా ప్రార్థించిన మాత్రమే మా వంతయ్యా. అయ్యా ప్రతి ఒక్కడు నాయన గుప్పిలిగుడికి సహాయం తెచ్చేనా తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించిన తండ్రి. అయ్యా రాతి గుడి కాకుండా మా జీవుడు మార్చినైనా ప్రతి హృదయాన్ని కదిలించిన తండ్రి. అయ్యా ఉద్యోగైతేనేవి ముగ్గులైతేనేవి పుష్పవారైతేవి ప్రతి ఒక్కడు నాయన దారాలు గుప్పిలిప్పినైనా ఆ సభలో దయప్రదం చేయడానికి మీరు సహాయం తెచ్చేనా తండ్రి. అదిగో నా తండ్రి ఇదిగో నాయన పక్క వాళ్ళు నడుచున్నాయన వాళ్ళ హృదయాన్ని కదిలించిన తండ్రి. ప్రతి బిడ్డ అడిగిన వారు కాదనుకున్న
నా తండ్రి. అలా సహాయం చేసినైనా మీరు దీవించి ఆశించిన తండ్రి. అయ్యా మీరు నడుచున్నావునైనా ఏదైతే చెవులైనా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా. ఇదిగోనైనా నా తండ్రి ఉద్యమ సభలో నా తండ్రి స్వస్థత మహాసభలో నా తండ్రినైనా మీ ఆత్మ సత్యుడికి సహాయం తెచ్చి నా తండ్రి. ఆ రోజునైనా వాతావరణం మీ స్వాధీనపరచుకున్నా తండ్రి, కరెంట్ మీ స్వాధీనపరచుకున్నా తండ్రి, సంతాన సభ మీ స్వాధీనపరచుకున్నా తండ్రి, శాంతపరిశక్తి మీ స్వాధీనపరచుకున్నా తండ్రి. ఆ సభలో మాత్రమైనా యేసు నామములైనా కనుమగా తనకు సహాయం తెచ్చగలైనా ఇప్పటి నుంచి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించున్నా తండ్రి. అయ్యా నీ దాసుడు నా తండ్రి ఎందుకున్నా చెన్నై పట్టణం నుంచి నా తండ్రి ఎంతో ప్రయాసపడిన అయినా ఇదికి వచ్చిన ఆయన ప్రార్థన జరిపిస్తున్నట్టే అది మీ చింతమేనయ్యా. ఇదిగో ఆయన ప్రయాసంగా సహాయం తెచ్చి నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరినైనా మీరు మాట్లాడిన తండ్రి. ఇదిగోనైనా ఆరోగ్యం బాగాలేదన్నా విమలమన్నారు తండ్రికి నైనా మీరు తాకండి అయ్యా, మీరు ముట్టండి అయ్యా. అయినా అయ్యా ఆ బిడ్డలైనా నీకు బలముగా వాడుకోలే తండ్రి. అయ్యా బిడ్డలైనా ఎన్నో సహాయం చేసిన తండ్రి. అయినా తండ్రి ఆరోగ్య స్వస్థపరిచిన తండ్రి. అయ్యా సత్తాన్ని సుశాంతం చేయగల నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన రిపోర్ట్లో నా తండ్రి ఏ విధంగా సహాయం తెచ్చయ్యా, మా ప్రార్థన ఆలకించయ్యా, మా మొల ఆలకించయ్యా. ఇదిగో ఆయన గురించి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలో కన్నీటితో ప్రార్థన సహాయం తెచ్చేయబడుతున్నామయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాయినా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఏ బిడ్డ ఆరోగ్యం బాగలేకున్నారు నా తండ్రి, ఏ బిడ్డలైతే ఐసీలో ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి మీరు నాయన దీవించి ఆశలు స్వస్థపరచున్నాయి నేను మేము నమ్ముతున్నాం తండ్రి. నమ్ముడు నీ వద్ద అయితే నమ్మించున్నాము సన్నిధి దేవానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నాయన నమ్ముడికి సహాయం తెచ్చేయమంటున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి నా తండ్రి నాయన ఈ ప్రార్థన మీ బంగారస్థం పంపుతున్నా తండ్రి. ఇదిగో నాయన ఆరాధించే బిడ్డలు మీరు దీవించండి, ఆశ్రయించండి నా తండ్రి. వాళ్ళు నాయన 10 దినాలుగా 30 దినాలుగా 100 దినాలుగా వాళ్ళు నా తండ్రి. ఇదిగో నాయన పాటలు పాడే బిడ్డలైనా వాళ్ళకి నాయన మంచి కాలాన్ని తెచ్చి నా తండ్రి, వాళ్ళకి మంచి స్వరాన్ని తెచ్చి నా తండ్రి. ఇదిగో నాయన ప్రార్థించి ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీవించండి, ఆశ్రయించి నా తండ్రి. ఇదిగో నేను రాలేని బిడ్డలు నా తండ్రి మరొక ధనం తెచ్చి నా తండ్రి. అయ్యా ఇదిగో నా మీ దాసుడు నా తండ్రి ఆరోగ్య సరైన బిడ్డ మీకు గాయపడుతుంది నన్ను నుంచి అధికారులతో ముట్టి స్వస్థపరిచి మంచి శక్తిని వాళ్ళని తెచ్చి నా తండ్రి. అయ్యా నీ బిడ్డలు నీ నోటి నీ శిలువను వదిలిపరుచుకొని నీ గుడిలో భద్రపరిచిన ఆయన నీ నాయన నీ నోటి వరకు వాడుకున్నా తండ్రి. అయినా నీ దాసులతో నాయన మాతో ఏమైతే వాగ్దానం ఇస్తున్నారో తండ్రి, ఇదిగో నాయన మాకు కావాల్సిన ఆత్మను మాకు దయచేయమని అడుగుతూ ఇదిగో నేను తండ్రి వాతావరణం మీ స్వాధీనపరచుకోండి, కరెంట్ మీ స్వాధీనపరచుకోండి, అలవాటు మీ స్వాధీనపరచుకోండి, సైతం స్వాధీనం మీ స్వాధీనపరచుకోండి, శాంతపడి శక్తి మీ స్వాధీనపరచుకోండి. ఇదిగో నాయన ఈ మధ్యలో ఉన్న తండ్రి మీ ఆత్మ మాత్రమే సంచుడికి సహాయం తెచ్చి అడుగుతూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకోండి, మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మరి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం అండి. ఇలా ప్రార్థించేటువంటి ప్రార్థన వీరుడు ఉండటం కూడా ఎంతో ఆశీర్వాదం. స్తోత్రం. సరే పాట పాడి ప్రభునామాన్ని వినపడతాం. తర్వాత మనం దేవుని వాక్యం ఉన్నాం. ఏమంటారు ముగ్గురు రండి పైకి లేవాలి, పైకి మీరు బ్లడ్ ప్రెషర్ లావణ్య మీరు లేవండి, పైకి లేవండి. మీరు నా తోడు ఉన్నావయ్యా అటుకోండి, ఆ ముందుకోండి, అటుకోండి, ఆ పేపర్ అంటే పెట్టండి, 4 మైకులు తీసుకోండి. రండి బేబీ వచ్చావాట పైకి పాట ఉందా? పాట ఉందా? డైరీలో ఉందా? పాట ఉందా? ఆ మైకులు తీసుకోండి. కరెక్ట్ 4 మైకులు ఉన్నాయి. 4 మైకులు తీసుకోండి. తీసుకున్నారా? తీసుకోబోయి ఒక్కొక్క మైక్ తీసుకోండి. అందరూ ముసుకేసుకోండి. అది మీద సరే తీసుకున్నారా? దగ్గర ఉండండి. మీరు దూరంగా వెళ్తున్నారు. విడిగా ఉండకండి. పరిస్థితి అందువల్ల సరే నీవు నా తోడు ఉన్నావు. ఇప్పుడు నేను ఎందుకు వెళ్తా వారం నుంచి చెప్తూ ఉన్నా, మీరు పాటలు నేర్చుకోండి, సరిగ్గా మనం ఆరాధన చేయాలి, ప్రభునామం రచించాలని. వీరికి టైం దొరకడం లేదని నాకు అనుకుంటున్నా. సో వారు ఇంకా చాలా దూరం నుంచి వస్తుంది. ఎవరిని తప్పు చెప్పడం కాదు, కానీ సరే అందుకే ఇదను మనం ఈ పాట మాత్రం పాడచ్చు. సరేనా? ఎందుకన్నా ఇది ఆరాధన సాంగ్, కలిసి పాడదాం. సరేనా? ఒక పాట పాడి ప్రభునామం రచించుదాం. మీరు స్టేజ్లో ఎలా పాడతారో అలా ఫీల్ అవ్వండి, చూపిస్తూ అవుతాం. ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, కానీ అందరూ చాలా మంది ఉన్నట్టుగా మనం ఫీల్తో పాడితే చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో ట్రాక్ ఉంది, చూపిస్తూ
అందరూ కలిసి పాడండి. రాగం చాలా బాగా వినండి. రాగం కరెక్ట్గా పాడేటువంటి వారు ఉంటే వాళ్ళు కొంచెం బాగా స్వరం ఎత్తి పాడండి. ఒకవేళ రాగం సరిగ్గా రాలేదు అనేటువంటి వాళ్ళు ఉంటే తప్పు చెప్పడం కానీ వాళ్ళతో పాటు కలిసి పాడండి. రాదు అనుకోకండి, అన్నీ వస్తాయి. ప్రభుత్వ స్తోత్రం, ప్రభుత్వ మహిమ, హల్లెలూయా. అన్నీ వస్తాయి, మన వాళ్ళు కుదురుతుంది ప్రభుత్వ మహిమ. రాదు అని మనం ఏం అనుకోకూడదు. ప్రభుత్వ స్తోత్రాలు గుర్తించుకోవాలి. ఎందుకనగా ఇక మరి మనకి యూట్యూబ్ లైవ్ వెళ్ళిపోతుంది. ఆ ప్రోగ్రామ్ కూడా యూట్యూబ్ లైవ్ పోతుంది. అందుకని చాలా మంది చూస్తారు. మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. నిర్లక్ష్యం పరిచారంటే అది బాగోదు. అందుకని మీరు కలిసి పాడండి. ప్రభుత్వ స్తోత్రం పాడుకొని మనం దేవుని వాక్యాన్ని విందాం, సరేనా? ఈ ట్రాక్ వేస్తాను, నేను కూడా మీతో పాటు కలిసి పాడతాను. నేను కాదు, రవిని అనుకోండి, రవి జోనా అనుకోండి. ఎందుకనగా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీ ఆరాధనలో ఏమండి, వాళ్ళు కూడా ముందు నడిపిస్తారు కాబట్టి నేను ఉండలేను. సంఘ పెద్దలు వాళ్ళు బయట ఉంటారు, సరేనా? మీరు కలిసి పడండి. ప్రభుత్వ స్తోత్రం కరెక్ట్గా పడండి. అటు ఇటు స్కేల్ తప్పు కాకుండా కరెక్ట్గా పడండి. సరే, ఓకే, రెడీ? మీరేం చేయాలి? వాళ్ళతో పాటు కలిసి పాడండి, సరేనా? చప్పట్లు కొట్టండి. చేతులు ఊరికే పెట్టుకోకుండా చప్పట్లు కొట్టుకోకున్నామని మనం హెచ్చరించినాం. ప్రభుత్వ స్తుతి కలిగిన సరే, సమయం ఈ పాట పాడుకున్నాం, సరేనా? స్తోత్రం. అంటే ఈ లెటర్లు పాడుతున్న మీరు చూస్తున్నారుగా, ఏమండి? ఒక లడ్డు, ఒక ఇటు, ఒక స్కేల్ పైకి ఎత్తడం, ఒక స్కేల్ కింద తెచ్చడం, ఇలా పాడితే ఏమంటే వినేవారు కూడా కుర్చీ అక్కడ పెట్టేసి పక్కన పోయారు సార్. ఈ పాడిన తర్వాత వచ్చి కూర్చుంటారు. ప్రభుత్వ స్తోత్రం, అందుకే పాడమని చెప్పాను. ఏమండి, మీరు నేర్చుకున్నట్టున్నారు. ఈ గంటలు నేర్పించారంటే వీళ్ళు నేర్పిస్తే వీళ్ళకి బాగా నేర్చుకుంటారు. మంచి స్వరం జోడించారు. కానీ ఇది సమయం మీకు ఏమండి కుదురుబాటు లేకపోయినా సమయాన్ని మీరే దాన్ని కుదురుబాటు చేసుకోవాలి, సరేనా? అందరూ ఒకేలా వాళ్ళంటే చూపిస్తూనే అటు ఇటు కాకుండా, సరేనా? ఒక చిన్న మాత్రం పాడదాం, సరేనా? ఓకే, వీలైతే కలిసి పాడండి. అందరూ ఒకేలా పాడండి. ఓకే, రెడీ? స్టడీ. రెడీ? 1 2 3.
నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా చాలండి ప్రభుకు స్తోత్రం. చాలా బాగా పాడారు. ప్రభుకు మహిమ. అంటే ఇలా పాడండి. ప్రభుకు స్తోత్రం. దేవుడు మనం దీవించింది కాక. భయం పోవాలి. ప్రభుకు స్తోత్రం. భయం పోతేనే బాగుంటుంది. ఇంకా ప్రతి వారికి ఏక హృదయం కావాలి. కాబట్టి అందరూ కలిసి పాడాలి అనేటువంటి ఆ మనోహృదయం కలగాలి. అప్పుడే పాటలు కూడా వినడానికి ఇంపుగా కనిపిస్తాయి. ప్రభుకు స్తోత్రం. సరే, ఇదిలో మనం ధ్యానం కొరకు సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 18th చాప్టర్ 10వ వచనం. 18వ అధ్యాయం యెహోవా ఆ మైక్ తీసుకున్నాను. స్టాండ్ పెట్టాను. మైక్ ఇవ్వండమ్మా. తెలియజేసి స్తోత్రం. వినండి. చాలా అద్భుతమైనటువంటి సందేశం. ఇదను మీరెంతో ఆశీర్వాదంతో ప్రభునామాన్ని హెచ్చించవలసినటువంటి ఒక మంచి సమయానికి వచ్చినాం. వినండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ప్రభువుకు స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ పాఠ్యభాగం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి బోధిస్తుంది. ఇందులో నీతిమంతుని గురించి రాయబడి ఉంది. చాలా ఆశీర్వాదంతో కూడినటువంటి ఒక వర్తమానం ఏంటంటే అంటే సురక్షితముగా నుండును అనేటువంటి ఆశీర్వాదం కూడా అందులో రాయబడి ఉంది. దానికి ముందు ఒక మాట రాయబడి ఉంది. యెహోవా నామము బలమైన దుర్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ఈ యెహోవా నామాన్ని గురించినటువంటి సత్యం ఏంటో తెలియడం లేదు. యెహోవా నామము అది బలమైనటువంటి ఒక దుర్గం. అంటే బలమైంది, అది చాలా బలమైంది. ఆ బలమైనటువంటి విధానాన్ని ఎవరు గుర్తెరగనంట అంటే నీతిమంతుడు గుర్తెరగనంట. ప్రభువుకు స్తోత్రం. ఈ నీతిమంతుడు గుర్తెరిగి ఆ నీతిమంతుడు ఏం చేస్తున్నాడంట, ఆ బలమైనటువంటి నామం లోపలికి వెళ్తున్నాడంట. వినండి, ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ నామం లోపలికి వెళ్తున్నాడు. ఎవరు వెళ్తున్నాడు? నీతిమంతుడు వెళ్తున్నాడు. నేను చాలా మార్లు ఈ వాక్యం చెప్పా. అయితే ఇదన్నా మీకు అర్థవంతంగా చాలా నిదానంగా చెప్తున్నా. మీరు వింటే చాలా బాగుంటుంది, చాలా నేర్చుకుంటారు కూడా. ఇప్పుడు యెహోవా నామం, యేసయ్య అనే యెహోవా నామం, ఈ నామం బలమైంది. ఈ బలమైనటువంటి ఈ నామాన్ని గురించి ఎవరు చాలా బాగా గుర్తెరగలంట అంటే నీతిమంతుడు చాలా బాగా గుర్తెరగలంట. ఇప్పుడు ఈ బలమైన నామం లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఈ నామం లోపలికి వెళ్ళాలి. అంటే యేసు లోపలికి వెళ్ళాలి. ప్రభువుకు స్తోత్రం. దేవుని లోపలికి వెళ్ళాలి. ఈ దేవుని లోపలికి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాడి జీవితం ఎలా ఉంటుందంట అంటే సురక్షితముగా. ఏమంటే మా చెప్పండి, సురక్షితముగా చెప్పండి. సురక్షితముగా ఎట్లా ఉంటుందంట? సురక్షిత ఏంటంటే ఎవరు నువ్వుందా? ఏమండి బాగా మాట్లాడమంటే మాట్లాడతారుగా. ప్రభువుకు స్తోత్రం. ఎలా ఉంటారంట అండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలా ఉంటాడు నిలిమా? సురక్షితముగా ఉంటాడు. అంటే సురక్షితమైనటువంటి మాటకు సరైనటువంటి అర్థం ఏంటి అంటే కొరత లేని జీవితం. ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యం ఉంటుంది. వారి యొక్క తెలివి జ్ఞానం మంచి తెలివి జ్ఞానం. వారు బతికే దినాలు నిండు ఆయుష్ దినాలు ఉంటాయి. వారి సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. వారి యొక్క మనశ్శాంతి నిమ్మలంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అంత నిమ్మలంగా చాలా బాగుంటుంది. ఇవన్నీ సురక్షితముకు గుర్తింపులు. ప్రభువుకు స్తోత్రం. ఇవన్నీ
సురక్షితము గుర్తింపు. ఇప్పుడు ఆ సురక్షితము లేనటువంటి జీవితం ఒక వ్యక్తి జీవిస్తున్నాడంటే దానికి కారణం ఏంటో ఈ వాక్యం మనకు బోధిస్తుంది. ఏం బోధిస్తుంది అంటే అందులోనికి వెళ్ళని కొరత ఉంది కాబట్టి, ఏమంటే ఆయన నామంలోనికి వెళ్ళలేనటువంటి కొరత ఉంది కాబట్టి, అంటే మనం ఆ నామంలోనికి మనం డీప్గా, చాలా డీప్గా వెళ్ళలేదు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, యెహోవా దయాళుడని ఏంటని రుచి చూచి, ఏమండి యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలంట ప్రభుకి స్తోత్రం. ఏమండి ఆయన దయాళుడంట ప్రభుకి స్తోత్రం. ఏమండి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏమంటే వినండి, ఆయన దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలంట ప్రభుకి. మనం అంటే మనం చేస్తున్నటువంటి కొత్త దేవుడి దృష్టిలో ఎంత మరి ప్రమాదాన్ని కలుగు చేస్తుంది అంటే ఆయన నామములోకి మనం సరిగ్గా లోతుగా వెళ్ళలేనటువంటి పరిస్థితులను బట్టి ఆ సురక్షితమైనటువంటి జీవితాన్ని మనం కోల్పోతున్నాం. అది వాస్తవం. వినండి, మీకు అర్థమైతే చెప్తున్నాం. సమీనా, ఏమంటే సమీనా అనే పేరు నేను మరలా చెప్తుంటే ఒకవేళ మీరు తప్పులు అనుకుంటారు. ప్రభుకి స్తోత్రం. వినండి, అంటే మనం ఆ నామంలోనికి వెళ్ళాలి. యేసయ్య నామంలోనికి డీప్గా వెళ్ళాలి. అంటే ఆయన లోపల క్రైస్తత్వం, క్రీస్తు అనేటువంటి ఆ మరి యేసయ్య లోపలికి, చాలా లోపలికి డీప్గా వెళ్తేనే ఆ సురక్షితమైనటువంటి జీవితం మనకు దొరుకుతుంది, మనకు లభిస్తుంది. దొరుకుతుంది. ఇప్పుడు ఈ సంఘటన లేకుంటే ఈ సంగతి, ఈ సీక్రెట్ ఎవరికి తెలిసిందయ్యా అంటే నీతిమంతుడికి తెలుసు. నీతిమంతుడు అని రాయబడలేదు, నీతిమంతుడు అని రాశారు. ఎందుకు అంటే నీతిమంతుడు అనేటువంటి మాటకు అర్థం అంటే చాలా మంది అది గుర్తెరలేకపోతున్నారు. ఏదో ఒక్కరో ఇద్దరు అది గుర్తిరుగుతున్నారు అర్థం. ఒక్కరు మాత్రమే దేవుడు చూపించారు. ఈ సొలొమోను గ్రంథకర్త నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడు అంటే అందరూ నీతిమంతులుగా ఉండలేరు. అందరూ నీతిమంతులుగా ఉండటానికి మరి ప్రయత్నాలు చేయనటువంటి పక్షాన నీతిమంతుడు ఎవడో ఒకడు దాన్ని గుర్తెరిగి అందులోపలికి వెళ్ళిపోతున్నాడు. చూపిస్తాం ఈ దినాలలో యేసయ్య లోపలికి, చాలా లోతుగా క్రైస్తత్వం లోపలికి వెళ్ళేటి అనుభవం లేనటువంటి క్రైస్తవులు ఉండే పక్షాన క్రైస్తవులు అనబడేటువంటి పేరు పెట్టుకున్న మనకి కూడా ఈ సురక్షితమైనటువంటి జీవితం దొరకడం లేదు. గమనిస్తాం. ఆరోగ్యపరంగా, అనారోగ్యపరంగా మనం ఎంతో మరి దీనస్థితిలో ఉన్నాం, కష్ట పరిస్థితుల్లో ఉన్నాం. కొంతమంది సరైనటువంటి మరి ఆ యొక్క ఆరోగ్య సరైనటువంటి పక్షాన సరైనటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఆ ఆరోగ్యాన్ని సరి చేసుకునేటువంటి విధానం లేకుండా కష్ట పరిస్థితులలో ఉన్నారు. ప్రభువుకు స్తోత్రం. అలా చేసుకొని మరి మరణించినటువంటి వారు కూడా ఉన్నారు ఈ లోకంలో. అంటే హాస్పిటల్కి వెళ్ళి తన రోగాన్ని బాగు చేసుకునేటువంటి మనీ లేని పక్షాన, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేటువంటి పక్షాన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాన్ని మరి కొందరులైనా పోగొట్టుకున్నటువంటి వారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. దానికి కారణం ఏంటో ఇదను మనం తెలుసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎందుకు ఆ కారణం మనకు లభిస్తుంది, ఎందుకు ఆ పరిస్థితులు మనం గురవుతున్నాం, ఎందుకు ఆ పరిస్థితులు మనకి ఎదుర్కొనేటువంటి పరిస్థితులకి అవి మరి వస్తున్నాయి అంటే మనం దేవుణ్ణిలో డీపుగా వెళ్ళటం లేదు, మరి లోతుగా వెళ్ళటం లేదు. ఆయన నామాల్లో బలమైన దుర్గమంట. అది చాలా బలమైంది, అది చాలా బలమైంది, అది దుర్గం. అందులోనికి ఎవడు వెళ్తాడంటే నీతిమంతుడే వెళ్తాడంట. ప్రభువుకు స్తోత్రం. ఏమండి, నీతిమంతుడు దానికి గుర్తెరిగాడు. ఈ దినాలలో క్రైస్తవులు అనేటువంటి పేరు పెట్టుకున్న మనం అంత ఆ నామంలో డీప్గా వెళ్ళటం లేదు. క్రైస్తవం అనేటువంటి ఆ నామంలో, యేసయ్య నామంలో డీప్గా వెళ్ళటం లేదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు అన్నటువంటి మరి నమ్మకం కలిగి
ఏంటి కష్టం వచ్చినా ప్రార్థనలో ప్రార్థన ఒకవేళ చనిపోయేటువంటి పరిస్థితులు వచ్చినా ప్రార్థనే చేసి చనిపోవాలన్నటువంటి త్యాగ హృదయం మనుషులలో లేని పక్షాన ఆ సురక్షితమైనటువంటి జీవితాన్ని మనం కోల్పోతున్నాం. చాలా మంది ప్రభు కోసం పరిచయం చేయాలనుకుంటున్నారు. ప్రభు కోసం పరిచయం చేయాలనుకున్నటువంటి వారు, నేను చాలా బాగా చెప్పగలుగుతున్నాను, మన తల్లిదండ్రులైనా, మన బిడ్డ అయినా, లేకుంటే మన స్నేహితులైనా, ఎవరైనా ప్రతిదాన్ని పక్కన పెట్టి ముందు దేవుడిని చూపించి, ముందు మన జీవితంలో దేవుడిని కలిగి, దేవుడే సమస్తమైనటువంటి ఆ విశ్వాసంతో, నమ్మకంతో ఆయన మీద ఆధారపడి వెళ్ళేటువంటి, అడుగులు పెట్టేటువంటి ఒక మనిషి జీవితంలో ఖచ్చితంగా యేసుని వెంబడించడానికి అది ఎంతో మార్గాలు చూపిస్తుంది. అది దేవుని నామాన్ని గుర్తించడానికి అది ఎంతో అవస్కారాన్ని, లేకుంటే ఒక మార్గాన్ని కలుగు చేస్తుంది. ఇప్పుడు దీని పక్షానే చాలా మంది పరిచయం చేయాలనుకుంటున్నారు. ఆ పరిచయంలో వారు ఫెయిల్ అయిపోతున్నారు. కారణం ఏంటి అంటే ఆయన నామంలోకి డీప్గా వెళ్ళేటువంటి ఒక అనుభవం లేదు. దేవుని కోసం మన ఇద్దరం ఒక విధవరాలు, ఏమండి మీరు చాలా మార్లు ఆ వాక్యం వినుంటారు. ఏలియా వెళితే ఆ ప్రవక్త వెళ్ళి ఏం చేస్తారంటే ఏలియా వెళ్ళి అడుగుతాడు, అమ్మా కొంచెం తినడానికి ఆహారం ఏమైనా ఉంటే తీసుకురా అంటే అని చెప్తుంది. అయ్యా కొద్దిగా పిండి అంతే, నూనె మాత్రం ఉంది, ఈ పూట మాత్రమే తిని చనిపోవాలనుకుంటున్నాం. నేను, నా బిడ్డ, నా భర్త లేడు, నాకు చాలా కష్ట పరిస్థితులు ఉన్నాం, ఈ దేశమంతా కరువుతో నింపబడింది, ఏం చేయాలి అర్థం కాలేదు, అట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఇప్పుడు నన్ను అడుగుతున్నావే నేనేం చేయాలి అంటే అతను చెప్పాడు, మొదట నాకు ఒక చిన్న రొట్టె చేసుకొని ఏమంటే తీసుకున్నా ఆ చేతులు ఇవ్వు, తర్వాత నీకు కావాల్సిన ఆశీర్వాదం వస్తుంది అని ఆ యొక్క దైవజనుడు చెప్పగానే ఏమండి ఆ విధవరాలు మొదట ఒక చిన్న రొట్టె చేసుకొని ఆ సేవకుడికి ఇచ్చింది. ఇవ్వగానే మీరు నమ్మిన నమ్మకపోయినా ఆమె తన ఇంటి వారు ఇంచుమించు కరువు అయిపోయేంత వరకు కూడా 3.5 సంవత్సరం ఏమండి తృప్తిగా తిన్నారంట, మంచి ఆహారం. ఏమండి దేశమంతా కరువుతో ఉన్నా కూడా వారికి మాత్రం ఆ తొట్టిలో ఏమండి ఆ పిండ ఎత్తంగానే మళ్ళీ తిరగా వస్తుందంట. నూనెలో బుడ్డిలో ఉన్నటువంటి నూనె పోయంగానే మళ్ళీ తిరగా ఆటోమేటిక్గా నూనె ఉత్పత్తి అవుతుందంట. ఇవన్నీ ఎలా జరిగాయి అంటే ఆ త్యాగం, ఏమండి దేవుడికి ఇవ్వాలి అన్నటువంటి త్యాగం. తనకు లేకపోయినా దేవుని నామం బలమైన దుర్గం. ఒకవేళ ఇవ్వకుండా ఆమె తినుంటే ఖచ్చితంగా తన బిడ్డ మరణించుంటుంది, తను కూడా మరణించుంటుంది. కేవలం ఒక పూట కోసం దేవుని నామాన్ని దూషించామన్నటువంటి ఆ యొక్క విధానానికి ఆ కుటుంబంలో వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఆ పూట కష్టం, ఆ పూట యొక్క సుఖం, ఆ పూట యొక్క కడుపు నిండేటువంటి విధానం ఆ స్త్రీ చూడలేదు. ఆ స్త్రీ దాన్ని చూడలేదు. త్యాగపరితంగా యెహోవా ఇస్తాడు, దేవుని సేవకుడు చెప్పితే ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకంతో ఎప్పుడైతే తనకు మించినటువంటి దానిని దేవుడి కోసం ఇవ్వాలి అన్నటువంటి తలంపుతో ఇచ్చిందో దాని ద్వారా 3.5 సంవత్సరం తాను అనుభవించలేనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని తను అనుభవించింది. తన కుటుంబస్తులు కూడా అది అనుభవించాలి. అంటే దేవుడు ఎలాంటి ఏంటి అంటే మనం ఎంత త్యాగపరితంగా దేవుడి కోసం ఇస్తామో, ఎంత త్యాగపరితంగా మనకు మించిన దానిని, మన శక్తి కొలది, మన శక్తి మించిన దానిని దేవుడి కోసం మనం ఇవ్వదలుచుకుంటామో, దేవుడి నామాన్ని గుర్తెళ్తామో, దేవుడి లోపల మనం వెళుతామో, దేవుడి పరిచయం మనం చేస్తామో, దేవుడి కోసం ప్రయాసపడతామో, అంతకంతగా దేవుడి దీవెనలు కూడా మనకి ఉంటాయంట ప్రభుత్వం. అదే ఇక్కడ రాయబడినటువంటి సత్య సువార్తతో కూడినటువంటి వర్తమానం. ఏ రాశాడు అంటే ఇది బలమైన దుర్గం. ఈ బలమైన దుర్గంలో ఎవడిగా ఉన్నా సరే నువ్వు పర్వాలేదు. నువ్వు ఎటువంటి పేదరికంలో ఉన్నా, నువ్వు ఎటువంటి దరిద్ర స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి వాడివైనా, నువ్వు తెలివిలేని వాడివైనా, తెలివిదానమైనా, లేకుంటే ఆస్తులున్నా, అంతస్తులున్నా, పేద స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఈ నామంలోకి నువ్వు లోపలికి వెళితే యు గో టు ద ఇన్సైడ్. నువ్వు లోతుగా వెళితే ఏమండి అది సురక్షితాన్ని నీకు దయచేసి సురక్షితమైనటువంటి ఒక జీవితాన్ని కలుగు చేస్తుంది ప్రభుత్వం. సరే ఆయన నామంలో ఏమున్నాయి, ఆయన నామం ఎటువంటిదో
అది మనం తెలుసుకుంటే కానీ ఈ సురక్షితమైనటువంటి జీవితం గురించి మనకు అర్థం కాదు. ముందు ఆయన నామం ఎటువంటి నామాలు, ఆయన నామంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటో ఇవన్నీ మనం దేవుడి వాక్యాన్ని కొన్ని నామాల గురించి చెప్తాను. ఆ నామంలో ఉన్నటువంటి దీనిలో యొక్క ఆశీర్వాదాలు మనం తెలుసుకుందాం. మొదటిగా 111వ కీర్తన 9వ వచనం చదవడం. 111వ కీర్తన 9వ వచనం చదవడం. దావీదు రాసిన కీర్తనలు 119వ కీర్తన. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, ప్రజలకు విమోచన కలుగు చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా చదవండి. ఉండ నిర్ణయించువాడు. 111 9వ వచనం. చూసారా, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా నామం ఎటువంటిదంట చాలా మందికి అర్థం కానట్టుంది. ఆయన నామం అంటేనే పరిశుద్ధం. ప్రభుకి స్తోత్రం. లోకంలో ఒక పరిశుద్ధమైనటువంటి దేవుడు ఉన్నాడంటే యేసయ్య మాత్రమే. ప్రభుకి స్తోత్రం. ఆయనలో ఏ లోపం లేదు, ఏ పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయన నామము పరిశుద్ధమైనది, పరిశుద్ధుడు. అందుకే దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధుడు కావాలి. వింటున్నారా దేవుని వాక్యం? నేను ఎంత బాగా మీకు వివరణగా చెప్తున్నానంటే అంత చక్కగా చెప్తున్నా. నేను ఆల్రెడీ చెప్పేసా, మీకు వాక్యాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. బోధన అంతా ఇలా ఉంటుంది. ఏమంటే 100 లక్షల మంది లేకుంటే 10,000 మంది వాక్యం విని అందులో అవతల వారం లేకుంటే ఏం చెప్పారా అంటే నాకేం తెలియదు మర్చిపోయాను అనే కంటే 10 మంది ఉన్నా 10 మంది బాగా దేవుని వాక్యం విని ఏమండి వచ్చిపోయిన వారు ఏం చెప్పారు పాస్టర్ అంటే ఈ వాక్యం చెప్పాడని వాళ్ళు ధైర్యంగా నిలేసి చెప్తే దానికంటే గొప్ప ఆశీర్వాదం వేరే ఏమి కూడా లోకంలో లేదు. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన నామం పరిశుద్ధమైంది. ప్రభుకి స్తోత్రం. రెండోది మాట రాశాడు, అది పూజింపదగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది పూజింపదగినది. అర్థమైందా? అది పూజ చేయటానికి ఆయన నామం తగినది. ప్రభుకి స్తోత్రం. నువ్వు ఏడాది నదులంతా విస్తార తైలం ఇచ్చినా, పొట్టేళ్ళు ఇచ్చినా, లేకుంటే కోడి పెట్టెలు ఇచ్చినా, లేకుంటే అవి ఇచ్చినా ఇవి ఇచ్చినా, పూజలు చేసినా ఏం చేసినా మరి ఇతరులకు చేయటం కాదు. కానీ నువ్వు దేవుడికి చేస్తే ఏమండి నిజంగా ఆయన నామం పూజింపదగినటువంటి నామం. ఆ నామం ద్వారా నీకు సురక్షితం ఖచ్చితంగా లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం పూజించడానికి నువ్వు ఏమిచ్చినా, రూపాయి ఇచ్చినా, ఆయన నామాన్ని పూజించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయన నామాన్ని బట్టి పేదలకి ఏమండి సహాయం చేయడానికి, పేదలకి ఒక పూట అన్నం పెట్టడానికి నువ్వు ఖచ్చితంగా నీ చేతుల ద్వారా ఏమిచ్చినా అది దేవుడికి పూజ చేసినట్లుగే. ప్రభుకి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన చేస్తే మాత్రమే, ఆరాధన చేస్తే మాత్రమే దేవునికి పూజ చేసినట్టుగా. కాదు. నేను చెప్తున్నాను, దేవుడికి ఇవ్వటం కూడా, ఆయన పరిచర్యకి ఇవ్వటం కూడా ఒక ఆశీర్వాదం. అది ఆయనకి అర్పణ చేయడం ఒక పూజ. అంటే ఆయన్ని ఆరాధించేటువంటి ఒక ఆరాధన అండి. మనకు అర్థం కానంటారు ఈ మాటనే. కొన్ని మంది ఏం చేస్తున్నారంటే పూజ 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 అని కొన్ని పూజలు పోయి పూజలు అయిపోతున్నాయి. ప్రభుకి స్తోత్రం. వింటున్నారు దేవుడి వాక్యం. ఒక మంత్రగాడు ఏమండి ఒక దెయ్యం పడినటువంటి ఆ తీసుకువెళ్తే పూజలు చేయాలని ఇంచుమించు 20,000 రూపాయలు ఖర్చు పెట్టాలండి. ప్రభుకి స్తోత్రం. వినండి, 20,000 రూపాయలు ఖర్చు పెట్టి 20,000 రూపాయలు ఏమండి అకౌంట్లో పెట్టుకున్నాడు. పూజలు చేయడానికి కొన్ని వస్తువులు తీసుకొచ్చాడు, పూజలు చేశాడు, కొన్ని మంత్రాలు చదివాడు, పోయి అంతా అయిపోయింది. ఒక రోజు పోయారు, 2 రోజులు పోయారు, ఒక వారం పోయారు, ఏదో కొద్దిగా బాగైంది. మళ్ళీ ఏమండి ఇంకొక 10,000 రూపాయలు కావాలని చెప్పాడంట. ఇంకొక 10,000 కూడా తీసుకుని వచ్చారు. మళ్ళీ పూజలు చేశారు. 2వ వారం వెళ్ళంగానే ఇంకొంచెం జాస్తి అయిపోయిందంట. ఏంటి ఆ దయ్యం ఒక ప్రభావం జాస్తి అవగానే వారు ఏం చేశారంటే ఏమండి ఏం పాస్టర్ గారు గత వారం ఏదో కొద్దిగా బాగైంది, ఇప్పుడు ఏంటి జాస్తి అయింది, అమ్మా ఇది ఇంకా జాస్తి అవుతుంది, ఇంకొద్ది డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పేశారు. ఆల్రెడీ 30,000 రూపాయలు అప్పు తీసుకొచ్చే ఏమంటే ఆ పూజారి దగ్గర ఇచ్చేసారంట, ఆ మంత్రగారి దగ్గర ఇచ్చేసారు. ఇప్పుడు
వాళ్ళ దగ్గర డబ్బు లేని పక్షాన ఇదేం ప్రమాదం ఎక్కువైపోయింది. రాత్రిలో ఏమండి దయ్యం ఏం చెప్తుంది, అందరూ లేవుతుందో ఇంట్లో నిద్రపోయింటారు. తల్లిదండ్రులు అంటున్నాను, ఈ బిడ్డ లేకపోయినా బాగుంటుంది. రాత్రిలో అమ్మ లే, ఎవరు కనపడుతున్నారు, ఎవరు కనపడుతున్నారంటే ఎవరున్నారు, చూస్తున్నాను ఈ పక్కన ఎవరు కూర్చొని ఉన్నారు అంటున్నారు. ఏంటి ఇక భయపెట్టి నిద్రాహారం లేకుండా నెమ్మది లేకుండా కుటుంబంలో అంటుంటే ఒక పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చారంట. ఏమండి పాస్టర్ గారి దగ్గర తీసుకొస్తే ఆ పాస్టర్ గారు చూడాలని చెప్పారంట, ఇవి సాతాను క్రియలు ఉన్నాయి, ఈమెని ఒక దినం మందిరంలో ఉంచండి, ఉపవాసంగా ప్రార్థన చేద్దాం, సరిపోతుందని చెప్పాను. అయ్యా రెండు పూజారి దగ్గరికి వెళ్ళాం, మంత్ర గారి దగ్గరికి వెళ్ళాం, 30,000 రూపాయలు ఖర్చు అయిపోయింది, ఏం చేయాలి అర్థం కాలేదయ్యా అంటే ఆ పాస్టర్ చెప్పారంట, యేసు నామం చాలు, ఏ సాతాను కూడా ఏ శరీరంలో నిలబడదు అని చెప్పాడంట. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామం చాలు. అందుకే దేవుడు చెప్పాడు, నా నామం ద్వారా ఏమడిగినా అది మీరు పొందుకుంటున్నారు, ఇస్తాను. దేవుడికి ఇస్తాం. దేవుడు ఆ మాట పడాడు మధ్యరాష్ట్ర సువార్తలో, నా నామం ద్వారా ఏమడుగుతారో అది నీకు ఇష్టం, ప్రభువుకి మహిమ, మీరు పొందుకుంటారు. అంటే ఆయన నామం అటువంటి పూజకు తగిన నామం. ఆ నామం ఏమండి, పూజకు తగినటువంటి నామం. ఆ నామం ద్వారా ఉపవాసం నుండి ప్రార్థన చేశారంట. సంవత్సరాలు కూడుకుంటైనా ఇప్పటిదాకా ఆ దయ్యం తిరిగి ఆ అమ్మాయి శరీరంలోకి రాలేదంట. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర కూడా ఇలాగే ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని పూజ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ప్రభువుకి స్తోత్రం. వాళ్ళకి 20,000 ఇచ్చారు కానీ నాకు 9 పైసా కూడా ఇవ్వాలి. అయితే వెళ్ళబట్టారు. ప్రభువుకి స్తోత్రం. వాళ్ళంత తెలియదు కదా. మళ్ళీ ఇప్పుడు దాకా మందిరానికి కూడా రాలేదు. చాలా మంచివాళ్ళు కదా అబ్బో, ఇప్పుడు దాకా మందిరానికి రాలేదు. వాళ్ళ పేరు చెప్తే బాగోదు. తీసుకుని వచ్చినా కూడా చాలా మంచి ఆయన సార్ ఇలా సార్ ఇలా అయింది సార్, రాండి సార్ తీసుకొచ్చారు, ప్రార్థన చేశారు, బాగైంది. అది తీసుకొచ్చాక కన్నా బుద్ధి ఉండాలా, వారికన్నా బుద్ధి ఉండాలా. తీసుకొచ్చాక సరిగా ఉంటే వాళ్ళు సరిగా ఉంటుంది. ఏమో మాకు పోయింది కదా, తీసుకొచ్చారు, 20,000 రూపాయలు ఖర్చు పెట్టారు, బాగైంది, మందిరంగా తీసుకుని రాండి అని చెప్పచ్చుగా. ఆయన చెప్పలేదు, ఎందుకంటే ఆయన బాగుంటేగా చెప్పగలరా. కాబట్టి ఎవరిని ఉద్దేశించి చెప్పాలి, వాళ్ళు ఎవరైనా వద్దలేదు. కాబట్టి అవసరం లేదు, మీకు పలు విధాలు ఆలోచన పుట్టి ఎందుకు అవన్నీ అవసరం లేదు. తోపిస్తాం, దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయన పూజకు తగిన వారిని తోపిస్తాం. ఆయన నామం పూజకు తగినది. మనకి అర్థం కానంటారు, నువ్వు ఏమిచ్చినా అది దేవుని నామానికి పూజ చేయడానికి వస్తుంది. ప్రభుత్వం చాలా మంది ఇచ్చే విషయంలో ఎంతో వెనకంజ వేస్తున్నారు. కానీ నేను చెప్తున్నా, నేను ఎంతో దేవుడి కోసం ఇచ్చా, దేవుడి కోసం ప్రయాసపడ్డా, దేవుడి కోసం నా శరీర కష్టార్థతనంతా కూడా ఖర్చు పెట్టా. ప్రభుత్వ స్తోత్రం. దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు, పిలుస్తాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజకు తగినది. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ చెప్పండి, ఆయన నామము ఏంటి చెప్పండి, చెప్పండి, చెప్పలేదు చెప్పండి. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఎవరి నామానికి పూజ చేస్తున్నారు మీరు? కానీ మీ భర్త నామానికి పూజ. అయ్యా నా లడ్డు బంగారం, నా భర్త లేదా నేను లేదు, నా భర్త లేదా కాపరమే లేదు. ఎవరి కాపురం అండి? దేవుడికి స్తోత్రం. కాపురాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడు. నా ఆవిడ లేదు, నేను లేను. చాలా మంది పురుషులు చెప్తాను, నేను ఇప్పుడు దాకా చెప్పింది లేదు, వాస్తవం లేదు, నేను లేనని చెప్పి. ఏమండి, వాస్తవం చెప్పుకుంటుంది, నేను లేని నా పాస్టర్ లేడు. దేవుడికి స్తోత్రం. కానీ నేను మాత్రం చెప్పను. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి నామం హెచ్చరించడం కాదు, ఎవరి నామం పూజించడం కాదు, యెహోవానే పరిశుద్ధుడు, ఆయన నామాన్ని పూజించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మనం చేసే పొరపాటు. ఉదయాన్నే ఏమండి బ్రాహ్మణ్స్ ఏం చేస్తారంటే, వారికి వాళ్ళ తల్లిదండ్రులు మొదట ఉదయం లేవగానే వాళ్ళ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు పూజ చేస్తారు, మొక్కుతారు, తర్వాతే మిగతా పనులు చేస్తారు.
వారి విధానం అట్లా. అంటే వాళ్ళకి అంత తెలివి ఉన్నప్పుడు మనకెందుకు ఆ స్వభావం రావడం లేదు? ఉదయాన్నే లేవగానే ఎవరి నామాన్ని పూజించాలి? దేవుడి నామాన్ని పూజించాలి. ప్రార్థన చేయి, ఉపాసనలు, బైబిల్ చదువు. ఉదయాన్నే లేవగానే మొహం కడుక్కుంటాం, ఏం కడుగుతుంటారు? అబ్బో పొగుడుతూ ఉంటారు ఉదయాన్ని శాంతం దాకా. నా పొగుడు లేదు, ఏం లేదు, నా బిడ్డ లేదు, ఏం లేదు, నా భార్య లేదు, ఏం లేదు, ఆ లేకుండా కుటుంబమే లేదు. ఆ లేకుండా కుటుంబమే లేకుండా రోజు ఒకటి వస్తుంది. ప్రభుకి స్తోత్రం. ఒకడు నా ఫ్రెండ్ ఒకడు భార్య నా భార్య అంతా, నా భార్య అంతా అన్నాడు. వాళ్ళ ప్రేమించాడు. ప్రభుకి స్తోత్రం. వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి వివాహం అయిపోయింది. వాళ్ళ లవ్ మ్యారేజ్. ఏమండి అమ్మాయి జరిగిన కార్యం. వాడు ప్రేమించి వివాహం చేసుకుంటే ఏమండి మంచిగా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. జరిగింది. పేపర్లు అంతా వచ్చింది, బాగా పెద్ద బాధ్యత వచ్చింది. కానీ ఫ్రెండ్ ఒకడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ అమ్మాయి కన్సీవ్ అయిపోయింది. బాగానే ఉంది, పెట్టడం అయింది. చూపిస్తాం. వీడేం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఏం చేశారు, ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి మంచి చప్పటి కొట్టడం, వాళ్ళని కొంచెం హాయిగా మంచి చేస్తారు. అందులో వాడికంటే చాలా అందంగా ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పేరు కూడా చెప్పడం అవసరం లేదు. ఏమండి ఆ అబ్బాయి ఈ లేనప్పుడల్లా ఆ ఇంట్లోకి వచ్చి ఆ అమ్మాయితో పాటు కొంచెం ప్రేమ చూపించి స్నేహం ఎక్కువైపోయింది. స్నేహం ఎక్కువైందని ఈ విషయం ఈ అబ్బాయి తెలిసింది. ఈ అబ్బాయి తెలిసి ఆ అబ్బాయిని కొట్టి బయటకు నెట్టేసి ఈ అమ్మాయిని అడిగితే ఈ అమ్మాయి చేసిందంటే ఆ రాత్రి తగులయ్యాయి. తగులైన ఆ రాత్రి ఇంచుమించు ఒక 2 గంటలు ఉంటుంది. ఆ 2 గంటలకి కిరోసిన్ తీసుకొని పోయింది. ఇందులో ఒక ప్రమాదం ఏంటంటే ఇంకొక బిడ్డ కడుపులో ఉన్నాను. 3 నెలలు 4 నెలల బిడ్డతో పాటు ఆ అమ్మాయి మొత్తంలో పోయేసి వార్తాపత్రికలో వచ్చి అంత ప్రమాదం జరిగింది. అంటే చూశాను. అంటే నేను చెప్తున్నా అంటే వాడు అనుకున్నాడు నా భార్య మంచిది, ప్రేమించే చేసుకున్నాగా చివరి వరకు ఉంటుంది, బాగా చూసుకుంటుంది, నా బిడ్డలు బాగా చూసుకుంటుంది, నన్ను బాగా చూసుకుంటుంది. తన నమ్మకం ఎవరి మీద పెట్టాడు? భార్య మీద పెట్టాడు. అందుకే ఈ శ్వాసం ఉన్నటువంటి మనుషుని మనం నమ్మకూడదు కలుగుస్తాం. వినండి చాలా జాగ్రత్తగా. ఏమంటే ఎప్పుడు శ్వాసం పోతుందో మనకు తెలియదు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. అందుకే మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కలుగుస్తాం. రాజును నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకే మనం మనుషులే కాదు, ప్రభువుని నమ్మాలి. కలుగుస్తాం. దేవుడు నమ్ము, దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు నమ్ము, ఆయన పాదాలు పట్టుకో, దేవుడు సాయం చేస్తాడు. అంటే లోతుగా వెళ్ళాలి. ప్రభువుకి స్తోత్రం. ఆయన నామం పరిశుద్ధమైంది, పూజకు తగినది. హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా 113వ కీర్తన 2వ వచనం చదవాలి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము క్షమించు. 113వ కీర్తన 2వ వచనం సన్నుతించబడును గాక. ఈ మాట కంటే ఎక్కువ 76వ కీర్తన 1వ వచనం. 76వ కీర్తన 1వ వచనం చెప్పి ముగిస్తా, టైం లేదు కాబట్టి తొందరగా చూపిస్తా. 76వ కీర్తన 76:1 అండి. చదువు. చూసారా, ఆయన నామం ఎటువంటిదంట అంటే గొప్పది. ప్రభువుకి స్తోత్రం. ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన నామం కూడా గొప్పది. ప్రభువుకి స్తోత్రం. అది మనం గుర్తరగా. ఇప్పుడు 113వ కీర్తన 2వ చదవండి. యెహోవా నామము ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము చూసారా, సన్నుతించబడునుగా. యెహోవా నామము ఏమండి స్తుతి నొందును గాక, సన్నుతించును గాక. సన్నుతించబడునుగా. 3వ వచనం క్షమించండి. స్తుతి నొంద సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము ఆయన నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది పాయింట్. తమిళ 2వ వచనం రాశారు, తెలుగులో 3వ వచనం వెళ్ళిపోయారు. స్తుతి నొందదగినది. ఆయన స్తుతించడానికి వేరే నామం కాదు, గొప్ప చెప్పడానికి వేరే నామాలు కాదు. ఆ నామం ఈ నామం అవి ఇవి కాదు. ఆ పేరు ఈ పేరు, ఆ ఎమ్మెల్యే పేరు ఎంపీ పేరు వాళ్ళు వీళ్ళు కాదు. యేసయ్య నామం స్తుతించడానికి తగిన నామం యేసయ్య నామమే. ప్రభువుకి స్తోత్రం.
స్తుతించాలంటే ఆయనే స్తుతించాలి. వింటున్నారా దేవుని వాక్యం? మన స్థుతి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రభు చూసుకోవాలి. ఆయన నామం స్తుతింప తగినది, స్తుతి నమ్ముంద తగినది అంటే కనిపిస్తుంది. ఇంకొక వాక్యం చెప్పి ముగిస్తాను, నాకు సమయం లేదు కాబట్టి. 6వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 9వ వచనం. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు అర్థం చేయాలంట, వినండి. 6వ అధ్యాయం 9వ వచనం నేను చెప్పి ముగిస్తాను. వచ్చే వారు నేను కంటిన్యూ చేస్తాను, వినండి. 6వ అధ్యాయం 6:9 అన్న మత్తయి రాసిన సువార్త చదువు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం చేయాల్సిన మొదటి మాట, మనం చెప్పాల్సిన మొదటి మాట ఏంటంటే ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక. ప్రార్థన ఎలా ఉంది అంటే ఒకసారి మనం ఆలోచించాలి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఆయన నామాన్ని పరిశుద్ధపరచడానికి మరి అటువంటి త్యాగపరచినటువంటి ప్రార్థన ఒక వ్యక్తి కలిగి ఉంటే నిజంగా దాని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటారు. ప్రభువుకు స్తోత్రం. అప్పుడు ప్రారంభ యెహోవా లేకుంటే ముందు మరి ఆ నేర్పిన ప్రార్థన కంటే ఇక్కడ యేసయ్య తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఏమండి మీ తలకు నూనె రాసుకొని ప్రార్థన చేయడం ఒకటి ఉంటే, దాని తర్వాత ఏం చేయాలంటే మొదట పరలోకమందున నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక అంటే ఆమేన్ అంటారు. దేవుడు నిన్ను దీవించును కాక అంటే ఆమేన్ అంటారు. దేవుడు నిన్ను గొప్ప చేయడాక కానీ మొదట ప్రార్థనలోనే మనం చెప్పాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి మాట ఏంటంటే యేసయ్య నీ నామం పరిశుద్ధపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ప్రార్థనలో లోపాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా ప్రభువా నాకివ్వు 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 అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, మొదట నా నామాన్ని ఏమండి నువ్వు చెప్పు, నా నామం పరిశుద్ధపరచు రాక అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడే నీ ప్రార్థన పరలోకానికి చూపిస్తావు. అర్థమైందా? నువ్వేం చేస్తున్నావంటే ప్రభువా నా బిడ్డలు మార్చు, నన్ను మార్చు, నా పిల్లలు కష్టపడుతున్నారు, ఏడుచున్నారు, అంగారు ఆయన ఆ తర్వాత విషయం ఏమంటే పక్కన పెట్టు. ముందు ఏం చేయాలంట? పరలోకమందున్న మా తండ్రి నీ నామం. ఎవరి నామం? ఆయన నామం. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆ గాక అనే ప్రతి ఆశీర్వాదాలు కూడా మనకి రావాలంటే ముందు ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక. హల్లెలూయా. అది తలంపులకు మనం వెళ్ళిపోవాలి, అది ఆలోచన మనం కావాలి. వస్తే బాగుంటుందిగా ఏంటి? అవి రావు. మనకేమొచ్చాయంటే ఎప్పుడు అనుకోవటమే కానీ భిక్ష పడటమే కానీ ఇవ్వటం నేర్చుకోలేదు. చూపిస్తాం. సరే ఇంకో వాక్యం గురించి చెప్పి ముగిస్తా, మనకి సమయం లేదు కాబట్టి. మనం చేయాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒకటి ఉంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ అధ్యాయం 20వ వచనం అప్పుడు రాశారు మాట, సువార్త చేసేటువంటి వారు పరిచయం చేసేటువంటి వారు ఎలా ఉండాలని. చూసారా? చదవండి. 15 రోమిలకు రాసిన పత్రిక రోమా 15వ అధ్యాయం 21వ వచనం చదవండి. చదవండి. ఆయన కూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు, వారు చూతురనియు వినని వారు గ్రహించురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడై ఉండి అలాగున ప్రకటించింది. చూసారా? యేసయ్య నామం ఇతరులకు ఎక్కడైతే తెలియకుండా ఉందో అక్కడ తెలియపరచాలని మిక్కిలి ఆశ కలిగి ఉన్నాడంట. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది. అతి ఆశ మనకు కూడా కలగాలి. ఎవరికైతే యేసయ్య గురించి తెలియకుండా ఉందో వారికి యేసయ్య గురించి తెలియపరచి ఏమండి అంత మిక్కిలి ఆశ, అంత ఆకృతగా కూడినటువంటి ఆశ మనకు కలిగి ఉంటే దాని ద్వారా మనకి నిజంగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది దేవుడిని గుర్తరినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు చెప్పండి, కేవలం ఈ మందిరంలో జరిగేటువంటి అద్భుతాలు చెప్పండి, ఈ మందిరంలో చెప్పేటువంటి వాక్యాలు చెప్పండి.
ఈ మందిరంలో ప్రార్థనలు ఎలా చేస్తుందని చెప్పండి. ఇవన్నీ చెప్పినప్పుడు వారు తెలుసుకుంటారు. ఏమండి, అతి ఆశ ప్రతి హృదయంలో కలిగితే నిజంగా ఆయన నామం ద్వారా సురక్షిత జీవితం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సురక్షిత జీవితం కలిగి ఆయన నామాన్ని రక్షిస్తాం. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి చెప్పడానికి, మనకు సమయం లేదు. అయినా ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక. ఆమేన్. ఆయన నామం హెచ్చించబడును గాక. ఆమేన్. ఆయన నామం స్తుతించబడును గాక. ఆమేన్. ఆయన నామం ఘనపరచబడును గాక. ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ ఆయన నామమే అన్ని విషయంలో హెచ్చింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 అంటే చాలా విషయాలు నేర్చుకున్నాం. పూజింపదగిన నామం, పరిశుద్ధమైన నామం, గొప్ప నామం. ఈ నామాన్ని మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ స్తుతించి ఆ నామాన్ని కనపరిచినప్పుడు, అది లోపలికి వెళ్ళినప్పుడు, ఆ నామం లోపలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుని మనం దీవించదు కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నటువంటి సంగతి చెప్పండి. యెహోవా నామము యెహోవా నామము బలమైన దుర్గము, బలమైన దుర్గము, నీతిమంతుడు నీతిమంతుడు అందులోనికి వెళ్ళి అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. మా చదువు చెప్పు, ఒక మాట చెప్పు, చెప్పు ఆ మాట చదువు. 18:10 సామెతలు ఒక మాట చెప్పు. వాళ్ళకి మెమరీ అవుతుంది మైండ్లో. చెప్పునా? అందులో చెప్పు, చెప్పండి. ఆ మాతో పాటు చెప్పండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. చెప్పండి. యెహోవా నామము బలమైన దుర్గము. కొద్ది గంటగా ముగించారండి, ఒక గంట ముగించేస్తా. గట్టిగా చెప్పండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన మాట రాశాడు. అందుకే ఒక్కొక్క పదం కూడా చాలా జాగ్రత్త అవుతాం. మనము ఆయన నామం ద్వారా సురక్షిత జీవితం కలిగి ఉండాలంటే ఇప్పుడు మీకు ఒక పిలుపు ఏంటంటే పరిగెత్తాలి. పరిగెత్తుతావా? ఎప్పుడైతే పరిగెత్తుతావో ఆస్తులు అంతస్తుల కోసం, పేరు ప్రఖ్యాతి కోసం పరిగెత్తుతున్నావు. అవి కాదు, ఆయన నామం ఏమంటే బలమైన దుర్గం, అందులోకి వెళ్ళాలని పరిగెత్తు. కలుపిస్తాం ఏమండి, అందులోకి వెళ్ళాలని పరిగెత్తు, ప్రార్థనలో పరిగెత్తు, దేవుని సువార్తలో చేయాలని పరిగెత్తు, ఆయనకి ఇవ్వాలని పరిగెత్తు, స్తుతించాలని పరిగెత్తు, ఆయన నామాన్ని హెచ్చించాలని పరిగెత్తు, ఆయన ఆరాధన చేయాలని పరిగెత్తు. ఏమండి, ఆయన సేవ చేయాలని పరిగెత్తు, ఆయన కోసం మందిరాన్ని నిలబెట్టాలని పరిగెత్తు, ఆయన కోసం ఏదో ఒకటి సాధించాలని పరిగెత్తు. నువ్వు పరిగెత్తితే నువ్వు సురక్షితమైన జీవితాన్ని అనుభవిస్తావు. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తాలి. ప్రభువుకి మహిమ. దేనికోసం పరిగెత్తుతున్నావు? డబ్బు కోసమా? పేరు ప్రఖ్యాతి కోసమా? అంటే ఇక పరిగెత్తాల్సింది దేనికోసం అంటే ఆయన నామాల కోసం. ఏమండి, ప్రభువుకి మహిమ. దేవుడి ముందు దీవించగా ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసి ప్రార్థన. ఒక్క పిలుపు మీకు 7 దినాలు నాకు అర్థం కాలేదు. కానీ దినం ఆయన నామంలోకి లోతుగా వెళితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా, ఆయన నామం ఎంత గొప్పదా అనేది మనం గుర్తెరిగాం. ఇక నేను ప్రార్థనలోకి పరిగెత్తుతా, దేవుని పని చేయడంలో పరిగెత్తుతా, సువార్త చేయడంలో పరిగెత్తుతా, దేవుని స్తుతించడంలో పరిగెత్తుతా, బైబిల్ చదివే విషయంలో పరుగులెత్తుతా, ఆయన పరిచర్య చేయడానికి పరుగులెత్తుతా, ఆయన కోసం పరుగులెత్తుతా అనేటువంటి వారు ఉంటే మీరు ఒక తీర్మానం చేసుకోండి. ఒక 2 నిమిషాలు. నేను మీకు ఒక మంచి పిలుపు దేవుడు మీకు ఇవ్వడానికి ఆశించాడు కాబట్టి ఆ పిలుపునిస్తున్నా. ఏంటి? ఒక మంచి తీర్మానం. ప్రభా, ఎన్ని దినాలు నా పరుగులు నాయన దేనిలో ఏ దానికోసమో నాయన ఎత్తా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట అంటాడు, ఇదో మంచి పోరాటాన్ని పోరాడుతుని నా పరుగుని తుదముట్టించి తిని
ఇది మొదలుకొని నీతి కిరీటం నా కోసం ఉంచబడి ఉంది అన్నాడు. ప్రభు నిజంగా అపోస్తలుడైన పౌలు గారు ఒక నిరీక్షణ, ఒక నమ్మకం కలిగి ఉన్నాడు. నేను నా పరుగు తుదముట్టించా, పరుగు ముగించేసా, నేను దేవుడి కోసం పడిన పరుగు ఖచ్చితంగా అది ముగించా, ఇప్పుడు నాకు నీతి కోసం నీతి కిరీటం ఉంచబడిందని ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా పరుగు తుదముట్టించినప్పుడు మనకి కూడా నీతి కిరీటం దేవుడు ఇస్తాడు. ప్రభుత్వం ఆ నీతి కిరీటం కోసం పరుగులెత్తితే, దేవుడి రాజ్యం కోసం పరుగులెత్తితే, బైబిల్ చెప్తుంది మొదట దేవుడి రాజ్యాన్ని, ఆ నీతిని వెతికితే, దానికోసం పరుగులెత్తితే నువ్వు నీ కుటుంబంలో సురక్షితమైనటువంటి జీవితం ఖచ్చితంగా కలిగి ఉంటారు. ఈ భూమి మీదనే, ఈ భూమి మీదనే ఖచ్చితంగా నీ పిల్లలు సురక్షితమైన జీవితం కలిగి ఉంటారు. మంచి చదువు కలిగి ఉంటారు, మంచి డబ్బు కలిగి ఉంటారు, మంచి ఆస్తి అంతస్తులు కలిగి ఉంటారు, మంచి తెలివి జ్ఞానం కలిగి ఉంటారు, మంచి క్షేమక్షిత కలిగి ఉంటారు, మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు, మంచి బలము కలిగి ఉంటారు, మంచి తెలివి జ్ఞానంతో ఉన్నటువంటి ఆ వివేచన కలిగి ఉంటారు. ప్రతిదీ నీ బిడ్డలు కలిగి ఉంటారు. ఎప్పుడు అంటే నువ్వు ఈ నామం కోసం లోతుగా వెళ్ళాలని పరుగులెత్తితే, పరుగులెత్తితే, నువ్వు పరుగులెత్తడానికి సిద్ధపడితే దేవుడు ఆ పరుగుని తుదముట్టించడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉంటాడు. ప్రభుకి స్తోత్రం. చేస్తావా? ఏమండి, ఎన్ని మంది చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీరు మోకరించండి, ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాలు మాత్రం. ప్రభువా, నేను పరుగులెత్తుతాను నాయన, పరుగులెత్తుతాను నాయన. ఎంతో పని ఉంది మందిరంలో, ఈ పరిచర్యలో ప్రభువా ఎంతో పనులు ఉన్నాయి. మేము దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభువా, దాన్ని మేము తోచేస్తున్నాం. ఇదిగో మీ నామం ఏంటో తెలుసుకున్నాం ప్రభువా, అది పరిశుద్ధమైంది నాయన. నిజంగా ఈ నామం పరిశుద్ధమైంది. సంఘ పెద్దలు మరి మీరు విశ్వాసం అందరూ కూడా తెలుసుకోవాలి, ఇది పరిశుద్ధమైన మందిరం, ఆయన నామం పరిశుద్ధమైంది. పరిశుద్ధంగా ఆదరించాలి, ఆరాధన చేయాలి, పరిశుద్ధంగా దేవుని పూజించాలి. అది కృప దేవుడు మనకి దయచేయండి. మోకరిద్దాం, 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఏమండి, యవన పిల్లలు మీరు కూడా ఒక తీర్మానం చేసుకోండి. ఎన్నో మరి పనులు ఉన్నాయి మందిరంలో, చేయడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని తెలుస్తారు. మరేక ప్రేర్ చేస్తారు, మరేక ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. అందరూ పరుగులెత్తున్నాం, దేవుడి కోసం పరుగులెత్తాం. ఒక చేతులు పట్టుకున్నాం, ఒక చేతులు పట్టుకోండి. ఉన్న స్థలాలలో ఒకరి చేతులు పట్టుకోండి. 2 చేయి, ఎడం చేయి, కుడి చేయి, ఎడం చేయి ఒకరు పట్టుకోండి. ఏమండి, కుడి చేయి ఒక వైపు వేయండి, ఎడం చేయి ఒక వైపు వేయండి. పక్కన వారికి 2 చేతులు ఇవ్వండి. చేతులు పట్టుకోండి, ఒక చేతులు పట్టుకోండి. ప్రార్థన చేయండి. మరేక ప్రార్థన చేస్తుంది. ఏమండి, అక్క ప్రార్థనతో మనం ముందు సాగలుగుతాం. ప్రతి వారు ప్రేరేపించి ప్రార్థన. ప్రభావ మాలో ఐక్యత దయచేయండి. ప్రభావ మాలో నాయన మంచి పట్టుదల దయచేయండి. మాలో ప్రభువా నాయన చివరి వరకు కూడా మిమ్మల్ని విడవనటువంటి మీ నామాన్ని నాయన విశ్వాసంతో విడిచిపోకుండా ఉండేటట్లుగా మాకంటే కృప దయచేయండి అని ఒక్క నిమిషం ఏమండి మన హృదయాన్ని దేవుడికి అర్పణ చేసి ప్రార్థన చేద్దాం. ఎవరి పిల్లలు మీకు చాలా బాగా చెప్తున్నా, మీరు ఎంత లోతుగా దేవుని వెళ్తారో అంత సురక్షితమైన జీవితం మీరు అనుభవిస్తారు, కోరుకిస్తాం. మీ బిడ్డలు అనుభవిస్తారు. పెద్దలు, వృద్ధులు, సంఘ పెద్దలు ప్రతి వారికి చెప్తున్నా, నువ్వు ఎంత లోతుగా దేవుడిలో వెళ్తావో అంత ఆశీర్వాదాలు పొందుతావు. దేవుడిని అతి ఆశీర్వాదం నీకు ఇస్తావు. పూజింపదగిన ఆయన నామం, పరిశుద్ధమైన నామం, ఆ నామాన్ని కొనియాడదాం. ప్రార్థన చేద్దాం. అడగండి 2 నిమిషాలు ప్రార్థన చేయండి. మమ్మల్ని ఎంతగానో గనపరిచినందుకు చేసుకున్నాం ప్రభా. ఇదిగో నీ వైపు చూసే కొన్ని ఇదిగో మా హృదయాలను కడుగున్న ప్రభా, నీ అమూలమైన రక్తంతో మమ్మల్ని కడగమని నేను అడుగుతున్నాను నా ప్రభా. ఇదిగో నీ వైపు చూసే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను
అడుగుతున్నాను నా ప్రభా. నీ అమూల్యమైన రక్తంతో నా ప్రభా మమ్మల్ని నీవెల్లా కడిగి మరి నన్ను అడుగుతున్నాను నా ప్రభా. యేసయ్యా ఇదిగో వాక్యం ఎంతగానో ప్రభా ఆయన మా హృదయాలు తట్టింది నా ప్రభా. నా యేసయ్యా ఇదిగో వాక్యం సలంతో మమ్మల్ని నీ కృపలో మమ్మల్ని వాడుకోమని నేను అడుగుతున్నాను నా ప్రభా. యేసయ్యా ఇదిగో వాక్యం చెప్పినట్టే నా ప్రభా మా హృదయాలతో నువ్వు మాట్లాడు ప్రభా. నాయన ఇదిగో పాపమైన ఆలోచనలో మమ్మల్ని రానికుండా చేయి నా ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని కడగమని నేను అడుగుతున్నాను నా ప్రభా. యేసయ్యా ఇదిగో ఏ బిడ్డతో అయినా మాకు ఇచ్చిందో నా ప్రభా ఆ బిడ్డ కృపను దైస్యమని అడుగుతున్నాను నా ప్రభా. ఆ బిడ్డది ఏమి అడుగుతుందో నా ప్రభా ఇది మొదలు చేసుకోవాలి నా ప్రభా. ఆయన నీ ఎంత విశ్వాసం ఉండే కృపను మాకు దైస్యం అడుగుతున్నాను నా ప్రభా. ఇదిగో నా ప్రభా యేసయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించుకొని అడుగుతున్నాను నా ప్రభా. ఆయన ఇదిగో తండ్రి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకే స్తోత్రము నా ప్రభా. ఆయన ప్రతి ఒక్క బిడ్డను నాయన నీవెల్లా కలిగి అడుగుతున్నాను నా ప్రభా. నీ గాయపడిన హస్తంతో మొట్టమని అడుగుతున్నాను నా ప్రభా. నా యేసయ్యా ఇదిగో మా హృదయాల్లో మా తలంపుల్లో మా చూపుల్లో నా ప్రభా ఏ పాపమైన ఆలోచన ఉంటే నా ప్రభా ఇప్పుడే నాయన ఈ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడుగుమని నిన్ను అడుగుతున్నాను నా ప్రభా. నా యేసయ్యా ఇదిగో తండ్రి ఇది మొదలు చేసుకున్నాను ఆయన నీ వైపు చూసే కొడుకులు మాకు దైస్యమని అడుగుతున్నాను నా ప్రభా. ఆయన ఈ చిన్న పాటి వార్తను ఆలోచించమని నజరేయుడైన యేసు నా పేరట అడిగి వచ్చి అడుగుతున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా